కాకుండా చిన్న వయసులో చనిపోతా ఉన్న సందర్భంలో మరి ఆ కుటుంబానికి ఇమీడియట్గా కొత్త ఉపశమనం కలిగించాలంటే మనవంతుగా ఏమైనా చేయాలని ఆలోచించి కుటుంబ సంక్షేమ పథకాన్ని యూటీఎఫ్ పక్షాన్ని తీసుకొచ్చాం. యూటీఎఫ్లో సభ్యులుగా ఉండి కుటుంబ సంక్షేమ పథకంలో సభ్యులుగా చేరినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు 100 రూపాయల చొప్పున కంట్రిబ్యూట్ చేసి చనిపోయిన వాళ్ళ కుటుంబానికి 6 లక్షల రూపాయలు ఈరోజు మేము అందజేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకుంటూ ఈరోజు ఇప్పటి వరకు 47 మంది చనిపోయారు. 47 మందికి కూడా 6 లక్షల చొప్పున మేము ఈరోజు ఇస్తూ వచ్చామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా దేశంలో ఎక్కడ కూడా ఏ ఉపాధ్యాయ సంఘం కూడా ఇటువంటి పథకాన్ని ప్రారంభించలేదు. కేవలం రాష్ట్రంలో టీఎస్యూటీఎఫ్గా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని మేము తీసుకొచ్చి అమలు జరుపుతూ ఉన్నాం. ఆ కుటుంబాలకి కొంత 6 లక్షల రూపాయలంటే చిన్న మొత్తం ఏం కాదు, కానీ అట్లాగని మొత్తం వాళ్ళ జీవితం అంతా అదే సరిపోతుంది అని చెప్పలేం. కానీ కొంత వాళ్ళు నిలదొక్కుకోవడానికి ఓ సపోర్ట్గా ఉండటానికి 6 లక్షల రూపాయలని మేము అందజేస్తూ ఉన్నాం. సో ఇటువంటిది మేము ఉపాధ్యాయ సంఘంగా మేము చేసే సహాయం మేము చేస్తున్నా. ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ చూసినప్పుడు ఇప్పుడు ఆయన వీళ్ళకి సిపిఎస్ పథకం ఉంది, ఫ్యామిలీ పెన్షన్ పథకం ఇంకా లేదు. ఆ సిపిఎస్ పథకంలో వాళ్ళు దాచుకున్న డబ్బుల్లో ఎంత విషాదం అంటే మోడల్ స్కూల్స్ మొదట 4 సంవత్సరాల పాటు సిపిఎస్ అకౌంట్ కూడా ఇవ్వలేదు. దాంతో ఉపాధ్యాయుల వాటా డబ్బు ప్రిన్సిపాల్స్ అకౌంట్లో ఉంది లేదా సొసైటీ అకౌంట్లో ఉంది. దీని మ్యాచింగ్ రౌండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాలా. ఆ ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళు ఇవ్వలేదని చెప్పి ఈ మొత్తాన్ని ప్రాన్ అకౌంట్లో జమ చేయలేదు. ఇప్పుడు ఆ 4 సంవత్సరాలు లేదు. అంటే వీళ్ళు చేసిన 12 ఏళ్ల సర్వీస్లో కేవలం 8 సంవత్సరాల డబ్బు మాత్రమే సిపిఎస్ అకౌంట్లో ఉన్నాయి. ఆ డబ్బు నుంచే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది. ఏమైనా సరే ఇటువంటి సందర్భంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రజాప్రభుత్వంగా గత 10 ఏళ్ల నియంతృత్వాన్ని అధిగమించి పోరాడి ఎన్నో కేసులను ఎదుర్కొని బయటపడ్డాం. ఈ ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని అనుకున్నాం. మరి ఈ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని చూసుకొని కొంత ఇబ్బంది వెనక ముందు అవుతున్నప్పటికీ ఇవాళ ఉద్యోగుల్లో డిఎల్ పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ ఉంది, లేకపోతే పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా ఇవన్నిటినీ కూడా సర్దుకుపోతూ ఉన్నాం. ప్రభుత్వం నెలకి 700 కోట్లు ఇస్తామని చెప్తే సరే అని చెప్పి అంగీకరించాం. కానీ అవి సక్రమంగా వేయడంతో పాటు ఇవాళ చనిపోయిన కుటుంబాలు కారుణ్య నియామకాలు అనేటువంటి చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి మరి వాళ్ళ మోడల్ స్కూల్ టీచర్స్కి కారుణ్య నియామకాలకు సంబంధించి మేడం గారిని మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి కూడా కలుస్తాం, ఈ రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం. ఏమైనా దయతోటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ నిర్ణయాన్ని ఈ సందర్భంగా ఒక పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకొని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు 3000 మంది కుటుంబాల్లో ఒక వెలుగు నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తూ మరి ఈరోజు వారికి ఎన్నో పనులు ఉన్నాయి. ఈరోజు మనం పిలవగానే కార్యక్రమానికి వచ్చారు, సంతోషం. మనం కూడా ఇవాళ రమేష్ గారికి ఈ 6 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి ఆ కుటుంబానికి కొంత ఉపశమనాన్ని కలిగించడంతో పాటు ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇంకా కొద్ది గొప్ప ఉన్నా ఆ వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి ఇప్పించడంలో జిల్లా యూనిట్గా వరంగల్ జిల్లా యూనిట్ తప్పనిసరిగా కృషి చేస్తుంది. ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం యూటీఎఫ్, ఎందుకంటే ఆ కుటుంబం రమేష్ గారు లేనంత మాత్రాన ఒంటరి కాదు. భౌతికంగా రమేష్ గారిని తీసుకురాలేం, కానీ యూటీఎఫ్ కుటుంబం అంతా ఈరోజు రమేష్ గారి కుటుంబానికి అండగా ఉంది. ఆ కుటుంబాన్ని వాళ్ళకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మంత్రి గారిని, గౌరవనీయ ఎంపీ గారిని కూడా ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆ కుటుంబాన్నే కాదు ఆ కుటుంబం లాంటి 40 మంది ఇప్పుడు చనిపోయినటువంటి మోడల్ స్కూల్ టీచర్స్ కానీ రేపు చనిపోయే వాళ్ళకి కానీ ఇట్లాంటి బాధాకరమైనటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళని ఆదుకునే దానికోసం ఒక మీ వైపు నుంచి ఓ భరోసా ఇస్తారని ఆశిస్తూ మరి ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ రమేష్ గారు చేసే సర్వీసెస్ ఇవాళ ఎక్కడ పనిచేసినా మోడల్ స్కూల్ అంటే